బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వేదికపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలను భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ప్రశ్నించారు. మార్కెట్ యార్డు కమిటీలో ఒక్క డైరెక్టర్ పదవిని భారతీయ జనతా పార్టీకి కేటాయించలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర సర్కార్ నుంచి భారతీయ జనతా పార్టీ మంత్రులు, నాయకుల ద్వారా తాడేపల్లిగూడెనికి అనేక నిధులు ఇప్పించామని, కనీసం ఫ్లెక్సీలలో కూడా నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మల ఫోటోలు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి మన రాష్ట్రంలో అధికారంలో ఉందంటే అది నరేంద్ర మోడీ సహకారం వల్ల మాత్రమే అని అన్నారు. ఈ సమస్య పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తాతాజీ దుయ్యబట్టారు. జనసేన నాయకులు తాతాజీ ప్రసంగాన్ని అడ్డుకోవడంతో జనసేన నేతలతో వేదిక మీదే వాగ్వాదానికి దిగారు. రైల్వే సంబంధించి 400 కోట్లు 24 కోట్లతో ప్లాట్ఫామ్ పోజేస్తుంటే ఎమ్మెల్యే గారు కోరుతున్నారు మళ్ళీ 18 కోట్లు ఇచ్చారు రైల్వే స్టేషన్ కి. ఈ రకంగా ఎంపీ గారు మన ప్రీతం నాయకులు తిరుపతి శ్రీనివాస్ వర్మ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ కావాల్సిన నిధులు ఏం కావాలో ఈ నియోజకవర్గం చేస్తా సిద్ధంగా ఉండి ఈరోజు 300 కోట్లు రైల్వేకి ఇచ్చి, రోడ్లకి ఇచ్చి ఈ రకంగా అన్ని రకాలుగా ఈ నియోజకవర్గం సహకారం చేస్తున్నారు. మన నియోజకవర్గం కోరుకుంటే ఈ రోజు నేను చూసా మరి కొన్ని పార్టీలు మన కూటమిలో కొంతమంది వ్యక్తులు ఎక్స్పోర్ట్ లో కూడా నరేంద్ర మోడీ గారు ఫోటో లేదు, శ్రీనివాసరావు గారు ఫోటో లేదు. మరి ఎంత దారుణం. కొంతమంది సోషల్ మీడియా మైక్ లో చెప్పారు, అందులో మన బొలిశెట్టి శ్రీనివాసరావు కూడా పార్టీగా సహకారంలో మార్కెట్ యార్డులో మేము సెలెక్ట్ చేయాలని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలు బగ్గుమన్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా ఏఎంసీ పాలకవర్గం సంబంధించినటువంటి ఎంపికల ప్రక్రియలో ఇప్పటికే టీడీపీ, జనసేన అసంతృప్తుల ఆగ్రహాలు అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో బయటపడగా ఇప్పుడు తాడేపల్లిగూడెం బీజేపీ నేతల ఆగ్రహం కూడా బయటపడినటువంటి పరిస్థితి దారితీసింది. ఏఎంసీ చైర్మన్ అలాగే డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదిక కూడా ఇది స్వయంగా బీజేపీ ఇన్ఛార్జ్ ఈ అసహనాన్ని వ్యక్తం చేయడంతో ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి అసంతృప్తులందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చే విధంగా కూడా కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తాడేపల్లిగూడెం ఏఎంసీకి సంబంధించి చైర్మన్ గాని అలాగే వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఏ ఒక్క పదవి కూడా అందులో బీజేపీ నేతల్లోకి రాకపోవడంతో బీజేపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఈతకోట తాతాజీ ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలోనే ఆయన అందరి ముందు బహిరంగంగా కూడా ఆయన అసహనాన్ని వ్యక్తపరచడం జరిగింది. అయితే ఒక్క డైరెక్టర్ పదవి కూడా కేటాయించకపోవడం పట్ల తీవ్రంగా కూడా కార్యకర్తల నుంచి కూడా అసంతృప్తి వినిపిస్తోంది. తమకు అన్యాయం చేస్తున్నారు, బీజేపీ అనేది ఒకటి ఉందని అసలు మీకు తెలుసా అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం బీజేపీ కార్యకర్తలను సైతం వారి అసహనానికి ఏ విధంగా ఉందో కూడా తెలియజేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు కార్యక్రమంలో ఎక్కడ కేంద్ర మంత్రి నరేంద్ర అది ఎవరైతే ప్రధాని ఉన్నారో మోదీతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి వర్మ ఫోటో కూడా వేయకపోవడం పట్ల కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఎన్నో నిధులు తెచ్చి తాడేపల్లిగూడెం అభివృద్ధికి కృషి చేస్తుంటే ఎందుకు బీజేపీని గుర్తించడం లేదనే అసహనం కూడా ఆయన నుంచి కనబడింది. దీంతో ప్రస్తుతం జిల్లాలో ఇప్పటి వరకు జనసేన, బీజేపీ మధ్య అసంతృప్తులన్నీ కూడా బయటపడ్డగా ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి అసంతృప్తులు కూడా ఈ రోజు స్థానిక సంస్థల నామినేటెడ్ పదవులకి పంపకాల్లో అయితే బయటపడిందని చెప్పుకోవచ్చు. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది? అటు పార్టీ అధిష్టానం వద్ద కూడా తాను ఈ విషయాన్ని పెడతానంటూ కూడా బీజేపీ ఇన్ఛార్జ్ చెప్పడంతో ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. భార్గవ్.